అసలు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 5th వీక్ ఈరోజు అంటే మండే జరిగిన నామినేషన్స్ జరగబోతున్న ప్రాసెస్ వేరే లెవెల్ అని చెప్పి ఖచ్చితంగా నేనైతే కనుక చెప్పాల్సిందే. ఎందుకంటే కనుక అసలు ఇచ్చిన టాస్క్ ఎవరి యొక్క స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇక్కడ ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడారా ఇండివిజువల్గా ఆడుతున్నారా ఏంటని చెప్పి మామూలుగా లేదనమాట. మామ అసలు మిస్ అవ్వద్దు, ఒక రేంజ్లో ఉందనమాట. నేనైతే కనుక ప్రోమో చూశాను. మీరు ఎవరైతే కనుక ప్రోమో చూడకపోతే ముందు ప్రోమో చూడండి, దాని తర్వాత మన వీడియో కూడా చూసి మన కంటెంట్ ఖచ్చితంగా మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మన వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం చూడొద్దు మామ, వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది మామ, అందుకని లైక్ చేయండి మామ, ఓకేనా. ఇంకా వీడియోకి వెళ్ళిపోయే ముందు అసలు ఈ సెకండ్ ప్రోమోలో ఏం జరిగింది ఏంటంటే, పాపం శ్రీజాన్ అయితే కనుక అందరు కలిసి చీట్ చేశారండి. చివరి దాకా నుంచుంది. దట్టు ఏంటంటే 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 4 మెంబర్స్లో కళ్యాణ్, ఇమ్ము, బర్నీ, తనుజ, 5th పర్సన్ శ్రీజ. బర్నీ అన్న వచ్చేసి సడన్గా లాగేసి కింద పడేస్తాడు. నాకు అసలు సరిగ్గా ఎందుకు లాగాడని చెప్పి అర్థం కాల. తనుజాకి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అని చెప్పి నాకైతే కనుక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అనమాట. ప్రోమోలో అయితే కనుక చూసిన దాన్ని బట్టి అయితే కనుక 5గురు కలిసి పాపం శ్రీజాని ఒక్కదాన్ని చేసి ఆడిచ్చారని చెప్పి నాకైతే చాలా హట్టింగ్గా అనిపించింది అనమాట. తనుజ కోసమే ఇదంతా చేశారా అంటే బర్నీ అన్నే అక్కడ ఉంది కాబట్టి కళ్యాణ్, ఇమాన్యుయల్ తనకి ఒక్క ఇండివిజువల్గా సపోర్ట్ ఇస్తా, శ్రీజాని కావాలని చెప్పి కిందకి నెట్టేశారా అని చెప్తారు. సో అక్కడ నేను అనుకోవడం బర్నీ గారితో దాని తర్వాత ఇమాన్యుయల్తో చాలాసేపు డిస్కషన్ జరిగిద్దని అనుకుంటున్నాను. మనం పూర్తిగా వీడియో చూసి సో మిడ్ నైట్ బస్లో కూడా దాని గురించి డిస్కషన్ చేద్దాము. సో దీంతో పాటుగా అసలు ప్రోమోలో ఏం జరిగిందో స్టార్టింగ్ నుంచి డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే కనుక ప్రోమోలోకి వెళ్ళిపోదాం. ఇమ్ము అన్న ఇలా తనుజాతో ఇలా అంటారనమాట, ఏమే శ్రీవల్లి ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్తాడనమాట. రీతు ఏమో ఇలా చెప్తానమ్మా, నీకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చేవే కదా కామెడీ సీన్ అంట, మామూలుగా లేదు ఇక్కడ. ఇమాన్యుయల్ వాళ్ళు జాలరెడ్డి కదా ఎవరిని డిమాన్ పవన్ అనమాట. సో ఇమాన్యుయల్ అదేంటే నీ దగ్గర సెటిల్ అయ్యాడు జాలరెడ్డి, కామెడీ అనమాట. రీతు అంటది, నువ్వు ఇట్రావే, నువ్వు ఇట్రా, నీ మీద కూర్చుంటా అని చెప్తా అనమాట. సో నీ మీద ఎక్కి కూర్చుంటా చెప్తా నేనని చెప్పిద్దా అనమాట. ఇమ్ము ఓయమ్మో పవన్ ఓయమ్మో అంటారనమాట డిమాన్ మన ఇమాన్యుయల్ బ్రదర్. అయితే కనుక ఇక్కడ ఏంటంటే కనుక కళ్యాణ్ వెళ్ళిపోయి రీతు చౌదరి దగ్గర సారీ చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే కనుక సో ఏదైతే కళ్యాణ్ వీక్ అంతా 3 days మ్యాక్సిమం ప్రతి టాస్క్లో హోరాహోరీగా ఆడి అంత కసితో ఆడి చివరికి ఏంటంటే కనుక మనోడు కెప్టెన్ అవ్వకుండా ఉంటాడన్నమాట. ప్రతిఫలం దక్కలేదు. ఈరోజు జరిగే ఏదైతే నామినేషన్స్ టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళైతే కనుక నామినేషన్స్లో ఉండరు. ఎందుకంటే కనుక వాళ్ళిద్దరికి గోల్డ్ స్టార్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఆ గోల్డ్ స్టార్స్ రిలేటెడ్గా అడ్వాంటేజ్ ఉందా అని చెప్పి పెద్ద సస్పెన్స్గా ఉంది. నాకైతే కనుక డౌట్ వచ్చింది. మీలో ఎవరికైనా ఆ డౌట్ వస్తే కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ 2 స్టార్స్ ఉపయోగించిన వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా, వాళ్ళ యొక్క స్టార్స్తో వేరే వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా? ఎందుకంటే చివరి వరకు ఉండేది వీళ్ళే. ఎవరెవరంటే కనుక బర్నీ అన్న దిగిపోయి వెళ్ళిపోతాడు. బర్నీ, దాని తర్వాత కళ్యాణ్, దాని తర్వాత ఇమాన్యుయల్, తనుజ, వీళ్ళు 4 ఉంటారు. ఇమ్యూనిటీ టాస్క్ ఎవరైతే విజేతగా గెలుస్తారో అది పెద్ద క్వశ్చన్ మార్క్గా నిలిచిపోయి ఉండిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం వీళ్ళందరూ తనుజాకి ఇవ్వడానికే ఫోకస్గా ఆడతారనమాట గేము. అందరూ ఒక అండర్స్టాండింగ్లో ఉంటారు. బట్ ఇమాన్యుయల్ ఏమాత్రం ఇవ్వడానికి ఒప్పుకోవడం చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. కళ్యాణ్ కూడా అంతే పోటాపోటీగా ఆడతారు. ఒక బర్నీ గారు ఇచ్చేస్తే ఇచ్చుకోవచ్చు వాళ్ళ బాండింగ్స్ మీద. సో టాస్క్లో అయితే కనుక చాలామంది మంచి మంచి ఫైటింగ్ వేసే ఇచ్చారు. దివ్య కూడా మంచిగా ఆడింది. బట్ ఏంటంటే తనకు కావాలని నెట్టేస్తారు. డిమాన్ పవన్ని కూడా పాపం సుమనన్ని చూస్తే నాకైతే కనుక జాలేసిద్ది. సుమనన్ని కూడా నెట్టి పడేశారు ఆలోచించకుండా వెనక ముందు. సో గేమ్లో అందరూ ఒకటే, స్ట్రాటజీస్లో అందరూ ఒకటే, ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయని చెప్పి వాళ్ళైతే ఒకరికొకరు నిరూపించుకున్నారు. ఈ బెడ్ టాస్క్లో ఆల్మోస్ట్ అందరు దిగిపోయారు. దిగిపోయినా కూడా చివరి వరకు ఉన్న వీళ్ళ 4లో సో ఆ 4కి సపరేట్గా వేరే టాస్క్ ఏమైనా జరగబోతున్నా ఏంటనేది క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే కనుక ప్రోమోలోకి వెళ్ళిపోదాము. రీతుకి సారీ చెప్తారనమాట కళ్యాణ్. పవన్ చెప్తారనమాట. ఎందుకంటే కనుక నేను మాట్లాడలేదు కదా సారీ అని చెప్తారనమాట. రీతు ఇంకోసారి నా మీద కోపం ఉంటే ఇలా అందరి ముందు అనుకో, రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను కావాలంటే తిట్టు, నీ ఇష్టం అని చెప్పి చెప్తాను అనమాట. సో దాని తర్వాత గేమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత తనుజ రే ప్లీజ్ రా అంటుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ కళ్యాణ్
మిమ్మల్ని కాపాడతాం, రీతుని పడేస్తారు అందరూ కలిసి. పాపం అండి, ఇక్కడ రీతుని పడేసేది కళ్యాణ్ ఒకడే. కళ్యాణే నెట్టేస్తాడనమాట. రాము అనౌన్స్ చేస్తాడు రీతుకి, బిగ్ బాస్ చెప్తున్నారు ఇది ఆఖరి రౌండ్ అని చెప్పి చెప్తారనమాట. సో రీతు పడిపోయిన తర్వాత దీని తర్వాత ఏమవుద్దంటే కనుక భరణి ఇలా చేస్తారు. ముగ్గురికి రిలేటెడ్గా చూసుకుంటే తనుజ అరే ప్లీజ్ రా నన్ను పడేయమంటారా అని చెప్తా అనమాట. ఇక్కడేమో కళ్యాణ్ మమ్మల్ని ఎవరు కాపాడతారంట అనమాట. రీతుని పడేస్తారు అందరూ కలిసి. రాము అనౌన్స్ చేస్తారనమాట రీతుకి దిగిపోను అవుట్ అని చెప్పి. బిగ్ బాస్ చెప్తారు ఇదే ఆఖరి రౌండ్, ఇంకా ఎవరి యొక్క స్ట్రాటజీస్ వాళ్ళు చూపించుకోవడం చెప్పగానే భరణి ముగ్గురిలో ఎవరికి ఓటేస్తారు ఎక్కువ ఉండేవాళ్ళని చెప్పగానే రీతు ఫస్ట్ నుంచి టీమప్ అని ఆడేసి ఇప్పుడేమో ఎందుకు ఇలా రీతు చౌదరి అంటదనమాట. సో శ్రీజ ఎవరైతే మిగులుతారో వాళ్ళని కదా పెట్టాలి అని చెప్తుంది అనమాట. ఇమ్ము ఇలా అనమాట శ్రీజతో, మేమైతే నీ పేరే అనుకున్నాం శ్రీజతో చెప్తారనమాట. శ్రీజ నేను ఒప్పుకోను చెప్తానమాట. సో భరణి గారు ఒక్కడే పాపం తనని పడేస్తాడు, పాపం శ్రీజాని లాగేస్తాడని చెప్పి ప్రోమోలో ఎదుగా చూడండి మీరు. శ్రీజాని ఎదుగా లాగి కింద పడేస్తాడు. తనైతే కనుక ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా కూర్చుని పోతుంది. అలా జస్ట్ అలా ఒక్కరినే కార్నర్ చేసి లాగడం కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళెవ్వరిని లాక్కుండా పాపం శ్రీజ ఒక్కదాన్నే కార్నర్ చేసి లాగేస్తాడనమాట. నాకైతే కనుక చాలా హట్టింగ్ అనిపించింది అదైతే కనుక. శ్రీజ ఫుల్ సీరియస్ అయిపోద్ది అనమాట. సో అలా అయితే నలుగురు తనుజాని నేను చెప్పాను కదా, మన నలుగురం కలిసి తనుజాని ఏం చెప్పుకున్నాం కదా, తనని ఎందుకు లాగలేదు బాండింగ్స్ కదా లాగరు కదా అని చెప్తాను అనమాట. దాని తర్వాత ఇప్పటికైతే ఇంట్లో అందరూ చెప్తూనే ఉన్నారు నువ్వు రేలంగి మామలా నటిస్తున్నావు అని చెప్పి. తను ఎవరన్నా శ్రీజ బన్నీ అన్నీ చెప్తాను అనమాట. నువ్వు రేలంగి మామలా నటిస్తున్నావు నిజంగానే హౌస్లో అందరూ అనుకుంటుంటే నేను ఏంటో అనుకున్నాను అని చెప్పి అనమాట. సంజన సుమన్ అన్న సేమ్ ముగ్గురు కలిసి నెట్టేస్తారు పాపం. అసలు నిజంగానండి ఈ సెకండ్ ప్రోమో చూస్తే కనుక అసలు ఎవరు కలిసి ఎవరెవరు ఆడుతున్నారు ఏంటని చెప్పి నాకైతే అర్థం కాలేదు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారుగా ఇండివిజువల్గా ఆడుతున్నారని నాకైతే కనుక పెద్ద క్వశ్చన్ మార్క్ అని ఉందన్నమాట. సో ఈ ప్రోమో వదిలిన తర్వాత డైరెక్ట్ మనం ఏదైతే టాస్క్ జరుగుతూ ఉంటుంది కదా ఆ టాస్క్ చూసి ఎవరు ఎందుకు ఇలా మాట్లాడుకున్నారు, ఎవరి వెనక స్ట్రాటజీస్ ఏంటి, అసలు కొంతమంది అయితే కనుక నేను వెళ్ళను వాళ్ళని నెట్టండి అంటే దివ్య ఆల్రెడీ ఫైట్ చేస్తుంది కదా, దివ్య నన్ను ఎందుకు నెడుతున్నారు, నాకన్నా బెటర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఎందుకు నెట్టట్లేదు, వాళ్ళని నెట్టకుండా ఉండడానికి మీ బాండ్స్ ఫ్రెండ్షిప్స్ దాని తర్వాత గాడిది గుడ్డు ఏమైనా అడ్డొస్తున్నాయని చెప్పి తనైతే ఫైట్ చేసిన విధానం కూడా చాలా సూపర్గా ఉందన్నమాట. సో మనం ఈవినింగ్ అయితే వీడియో పూర్తిగా చూసి ఈవినింగ్ వీడియో అయితే కలుద్దాం. మన వీడియో అయితే కనుక మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.